హాయ్ మ్యామ్. మేము మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనుకుంటున్నాను? అంటే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, ఇంకా బీజేపీ మూడు కూటమిలో ఉన్నాయి కదా. సో ప్రెసెంట్లీ మ్యాక్సిమం యూత్ చూసుకుంటే తెలుగుదేశానికి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అంతా ఉంటుంది కదండి తెలంగాణలో. సో అదే ఎజెండాతో, అదే విజన్తో ఇప్పుడు 2040 అనేసి ఆయన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో యూత్ మెయిన్ చాలా హీట్ మీద ఉన్నారనమాట. ఎందుకంటే జగన్ పరిపాలనలో అంత న్యాయం జరగలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జగన్ కూడా ఏం తప్పు చేయలేదండి. స్కూల్స్ కూడా చాలా బాగా చేశాడు. అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఒక పెద్ద పారాడైమ్ షిఫ్ట్ అనమాట. సో ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకోవాలన్న ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు జగన్. కానీ బట్ స్టిల్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై ఆల్ ద సెక్టర్స్ అండ్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ గ్రూప్స్. అదొక పెద్ద మెయిన్ ప్రాబ్లమ్. సో చంద్రబాబు నాయుడు వస్తే ఏమవుతుందంటే ఆయన అన్ని సెక్టర్స్కి న్యాయం చేస్తాడని ఒక చిన్న హోప్ అయితే ఉంది. తెలంగాణలో ఎట్లయితే ఆయన చేసిన ఫౌండేషన్స్ అన్ని ఇప్పుడు ఎట్లా అయింది, హైటెక్ సిటీ ఒక బిగ్ హిట్ ఇన్ ద హైదరాబాద్. సో అదేవిధంగా ఆయన కూడా ఆంధ్రలో చేస్తారని ఒక చిన్న హోప్ అయితే ఉంది ఒక జనాలకి. మేబీ పవన్ కళ్యాణ్ కూడా యూత్ని బాగా ఆకర్షిస్తున్నారు. ఆయన విజన్, ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరికీ నచ్చుతున్నాయి. ఆయన ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మేబీ అది వస్తుందనే ఒక చిన్న ఆశ అయితే నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు బీజేపీ పొత్తు ఉంది కదా, సో ఈ బీజేపీ పొత్తున్న వల్ల ఆ టీడీపీ కానీ జనసేనకు కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా, ఉండదంటారా? ఉంటుందండి కంపల్సరీ. ఎందుకంటే ఏ పార్టీకి ఉన్న హైలైట్స్ ఆ పార్టీకి ఉన్నాయి. బీజేపీ ఈజ్ ఇన్ సెంట్రల్. సో ఆబ్వియస్లీ వాళ్ళతో పాటు వీళ్ళు కలిసారనుకోండి, వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ అన్నీ దే మైట్ గివ్ టు దీస్ పార్టీస్ ఆల్సో. సో అందరూ ఉపయోగపడతారు. నాట్ ఓన్లీ ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్, అన్ని ఇన్కమ్ లెవెల్ గ్రూప్స్, అన్ని ఏజ్ గ్రూప్స్, ఈవెన్ ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్కి చాలా క్లాషెస్ వస్తున్నాయి. అది కూడా ఒక మంచి స్కోప్ ఉంటుంది అనమాట. సో బీజేపీ పొత్తు వల్ల కూడా మేబీ గుడ్ అడ్వాంటేజెస్ అన్ని గ్రూప్స్కి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ రావడం వల్ల రాజధానులు 3 ఉండొచ్చా లేదా ఒకటే చేస్తారా? అది నేను అంత డెప్త్గా నాకు అర్థం తెలియదండి. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇలాంటి కాన్సెప్ట్ అంటే ఏమీ లేదు. మేబీ జగన్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు. బట్ స్టిల్ ఇన్ని రాజధానులు ఉండగా, మేబీ కొన్ని హిస్టరీస్లో అలా ఉన్నాయి, బట్ ఇన్ని రాజధానులు ఉండగా న్యాయం అన్నిటికీ జరిగితే బాగుండదు. ఒక ఏరియా పర్టికులర్గా జరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ వేరే ఏరియా వాళ్ళు వచ్చి దెర్ క్వశ్చన్. సో అట్లా కాకుండా మేబీ ఒకటి ఉంటే చాలు, అన్నిటికీ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మనం సెంట్రల్లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనుకుంటారు? అంటే మళ్ళీ బీజేపీ రావచ్చా లేదా మన కాంగ్రెస్? సెంట్రల్ బీజేపీ వస్తేనే మంచిదండి. ఎలా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వయలెన్స్ అన్నది మనం ఇక్కడ చూడట్లేదు. బీజేపీ వచ్చిన తర్వాత వయలెన్స్ అనేది మనకి ఎక్కడ జరగట్లేదు. అంటే బ్యాక్గ్రౌండ్లో మోడీ గారు చాలా మందిని సైలెంట్ చేస్తున్నారు అనమాట. సో అలాంటి సత్తా ఉంది మోడీలో. అది నిజమైన లీడర్సే చేయగలుగుతారు అన్నమాట. ఆయన ఫాలో అవ్వట్లేదు, ఆయననే అందరు ఫాలో అవుతున్నారు. ఆబ్వియస్లీ ఇంకా మన డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తే ఆయనకు వచ్చే ఆదరణ అంతా ఇంత కాదన్నమాట. సో వాట్ ఎవర్ హీ సేస్ ఈజ్ సంథింగ్ వెరీ మచ్ వాల్యుబుల్. సో కాబట్టి బీజేపీ వస్తే మేబీ ఇంకా కొన్ని జనరేషన్స్ మంచి బతకచ్చాయి నేను అనుకుంటున్నాను. ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నాను బీజేపీ? అది నాకు అంత పర్టికులర్గా తెలియదండి. బట్ స్టిల్ మెజారిటీ అయితే ఉండొచ్చు, ఒక 40% ఎక్కువ ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకని? ఎందుకంటే ఆయన జగన్ గారు అమ్మఒడి బాగా చక్కగా చేస్తున్నారు. పిల్లలు కూడా లేనట్టు అనుకుంటున్నారు. మళ్ళీ రుణమాఫీలు అవి మంచిగా చేస్తున్నారండి. ఓకే, ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు మన ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ హయాంలోకి వస్తే రాజధాని 1 ఉంచొచ్చా లేదా 3 ఉంచొచ్చా? 3 ఉంచుతారా? ఓకే. సో మన జనసేన, టీడీపీ అండ్ అవేమి రావు, అసలే రావు. సో వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పక్కాగా వస్తుంది అంటున్నారు.
ఇప్పుడు వైజాగ్ని క్యాపిటల్ చేస్తా అంటున్నారు, ఒకటేనా లేదా 3 చేస్తా అంటున్నారా? వైజాగ్ అండి ఆ, ఒకటే చేయొచ్చు, లేకపోతే ఆయన మనం చెప్పలేం కదండి. ఓకే. సో అంతేకాకుండా సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయన్న. సెంట్రల్లో మళ్ళీ బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా, లేదంటే మన కాంగ్రెస్ ఏమైనా రావచ్చు అనుకుంటున్నారా? బీజేపీ వస్తుందా? ఎలా చెప్పగలుగుతున్నారు? అది చేసిన వాళ్ళు పెట్టి వస్తారండి, చేయలేని వాళ్ళు అయితే రాదు కదండి. ఓకే. సో ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఒక 2-3 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, సో మామూలుగా మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఏ క్యాండిడేట్ మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఆయన అయితే రారండి, రారు. కంపల్సరిగా రారండి, పవన్ కళ్యాణ్ గారు గెలవరు. రారండి. ఆయన దేంట్లోని కూడా ఉపాయం చేయలేదండి, ఎలా వస్తారో అనుకుంటున్నారు. ఓకే. జగన్ గారు అయితే కొంచెం చేస్తున్నారు, అన్నీ చేశారండి. మరి ఇక అయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా బాగానే చేస్తున్నారండి. ఈయన అయితే మన రాలేదు కాబట్టి చేయరని నమ్మకం ఉంటుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది గట్టిగా నమ్ముతున్నారు.